ఇప్పుడు మేమేమంటున్నాం అంటే కిలోకు 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈడ కొనుగోలు కాంచెలి బియ్యం సప్లై చేసేవారు కూడా ఖర్చు పెడుతున్నది. 20,000 రూపాయలు 2 పంటలు కలిపి. ఈసారి ఈ సంవత్సరమే ఇంకా యాసంగి రాలే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మేము. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న విషయాన్ని స్పష్టం చేసిన ఆధారాలతో సహా స్పష్టం చేసిన. కిలోకు 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఇవాళ వీళ్ళు కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. మరి 37 రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు మోడీ బియ్యం ఇలా కామన్ నానుడి అది గ్రామాలలో ఏ బియ్యం ఇస్తారంటే మోడీ బియ్యం ఇస్తున్నారు అంటున్నారు. ఈ సన్న బియ్యం ఎప్పుడో ఇవ్వాలి? ఇన్ని రోజులు పైసలు దోసుకున్నారు వీళ్ళు. ఇలా ముఖ్యమంత్రి గారే రైస్ మిల్లర్స్ విషయంలో కానీ ఇతర విషయంలో కామెంట్ చేసిండు. మరి విచారణ చెప్తలేరు. సివిల్ సప్లైస్ లో జరుగుతున్న అక్రమాల విషయంలో బీఆర్ఎస్ పాలన అక్రమాలు జరిగినాయి అంటున్నారు. మరి ఎందుకు విచారణ చెప్తలేరు? దోషులను ఎందుకు శిక్షిస్తలేరు? ఒక మాటను వదిలేస్తే అయిపోతుందా? కాబట్టి 37 రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న కిలోకు మీరు కేవలం 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మన ప్రారంభోత్సవ సందర్భంగా కనీసము ఒక మోడీ గారి ఫోటో కనీసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పకపోవడం ఇట్లా అంటారు, వాళ్ళ బదనాలు చేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అప్పీల్ చేస్తున్నాను, మండలాల వారీగా తిరగండి. 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విషయాన్ని మీరు స్పష్టం చేయండి. మిల్లింగు, సుతిల్ తాడు, గోనె సంచి పైసలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జు, అక్కడ పనిచేసే సిబ్బంది ఛార్జు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలుకు ముందు మిత్తి పట్టుకొస్తుంది. ఇది బ్యాంకు నుంచి లోన్ పట్టుకొస్తుంది. ఆ లోన్ కు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. స్టోరేజ్ పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది. మీరు చేసేదండి? బట్ ఇవి మోడీ బియ్యం. మోడీ బియ్యం ఆరాంసే తీసుకోండి. మోడీ గారిని ఆశీర్వదించండి. పొద్దున్న లేచిన కాడ నుంచి మా బండన్నకు ఒకటే ఫికర్ పట్టుకున్నది. మా పార్టీ నాయకుల ఫోటోలు పెట్టట్లేరు తెలంగాణ రాష్ట్రంలో అని. అదే పంచాయతీ తప్ప తెలంగాణ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్రం నుంచి ఏం ఫండ్స్ వచ్చినాయి అనేది ఇప్పుడు మట్టు కూడా మాట్లాడేటువంటి పరిస్థితిలో మరి ఆ నాయకులు కనిపించట్లేరు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చూడలేక తట్టుకోలేక ఎక్కడ కాంగ్రెస్ నాయకులు ఫేమస్ అవుతారో ప్రజా ఆదరణ పొందుతారో అనేది పాపము అతి తెలివి ప్రదర్శిస్తా ఉన్నారు ఇక్కడ నాయకులు బీజేపీ ఆరు బీఆర్ఎస్. సన్న బియ్యం ముచ్చట మాట్లాడేటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు ఉందా? బీజేపీ అధికారంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో మరి మీరు సన్న బియ్యం ఇస్తున్నారా? తెలంగాణ నుంచి జీఎస్టీ పేరుతోని పోయేటువంటి ఫండ్ ఎంత? కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చేటువంటి వాటా ఎంత అనేది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అప్పుడు మాట్లాడండి. సోయుండి మాట్లాడుతున్నారు, సోయి తప్పి మాట్లాడుతున్నారు, అర్థం కానటువంటి పరిస్థితి. బండన్న మా మోడీ దేవుడన్నా, మా మోడీ దేవుడు అన్న. మీ దేవుడు మళ్ళీ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచిండు. బండన్న మరి మీ దేవుణ్ణి అడుగు, మోడీని అడుగు, పేద ప్రజలకు ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్ మీద 50 రూపాయలు ఎట్లా పెంచినవన్నా అని మీ దేవుణ్ణి అడగన్నా. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతా ఉంటే మరి మన దేశంలో ఎందుకు పెట్రోల్ డీజిల్ రేటు పెంచుతున్నారు? ఇంకా ఇవి మాట్లాడండి ముందు, వీటికి చర్చకు రాండి ముందు. వీటికి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడుదురు. కానీ ప్రజా సంక్షేమం కోసం మాట్లాడరు, కానీ నీతి మాలినటువంటి మాటలన్నీ మాట్లాడతారు. ఎందుకన్నా బండన్నా అనవసరంగా నోరు పాడు చేసుకుంటావు?